వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు 12 గంటల సమయం నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఎట్టకేలకు 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మనం ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు మనకి ఆ తర్వాత జూలై నెల పెన్షన్లు మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. దాని తర్వాత వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి 2,500 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు కదా. ఇక 2,500 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి మొదటిగా ఎటువంటి జిల్లాలలో దానికి అర్హతలు ఏంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా చాలామంది అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు అయితే ఇంకనైతే ఖాతాలలో జమ చేయలేదంట. ఇక ఆ జూన్ నెల పెన్షన్ డబ్బుల ఖాతాలలో ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి ఆ పెన్షన్ డబ్బులు మళ్ళీ వారి ఖాతాలలోనైతే జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే జూన్ నెల పెన్షన్ డబ్బులు, ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మనకి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల ఖాతాలలో జమ చేయనున్నారో తెలుసుకుందాము. అంటే సెప్టెంబర్ నెలలో పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనున్నారు 2 నుంచి 1 తారీఖులలో. ఇక ఆ పెన్షన్ డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎవరెవరికి జమ చేయనున్నారో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి నోట్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్తో వీడియో అనేది మీలాంటి తెలియని వారికి అయితే వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నిజమైన లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారంట. ఇటు పంపిణీ చేయడమే కాకుండా మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయనున్నారంట. ఇటు పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు అందే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నిజమైన లబ్ధిదారులు ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో ఈ డబ్బులు అయితే మొదటిగానైతే జమ అవుతాయి. ఇక మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఈ సెప్టెంబర్ నెలలోనే చివరి వారం నుంచి లేదంటే మొదటి వారం నుంచి 2,500 రూపాయల నిధులు అయితే పంపిణీ చేస్తారంట. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారంట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లు, జూలై నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి సెప్టెంబర్ నెల 2వ తారీఖు లేదంటే ఆగస్టు నెల 30వ తారీఖు వరకు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ ఇంకా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేరో అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.